మిగిలిన కూరగాయలు తీసుకొచ్చారు కదా, ఇక్కడ చూస్తున్నా కోళ్ళు ఉన్నాయా, ఈ కోళ్ళకి ఆ బాతులకి మా మమ్మీ కాసేపు అయితే వచ్చి కట్ చేసేస్తుంది. మిగతా అన్ని మళ్ళీ నైట్ గేదెలు వచ్చాక రేగడి నుంచి వచ్చాక మళ్ళీ వాటికి కూడా వేస్తే తింటాయి. ఇవి కూడా తింటాయి, కూరగాయలు తింటాయి. మనుషులు ఒకటే కాదు కూరగాయలు తినేది, బాతులు కోళ్ళు. ఇక్కడైతే మా అమ్మ మా నాన్న వాళ్ళ కొట్టలు అన్ని వెరైటీ కోళ్ళు ఉంటాయి. చేంకోళ్ళు, టర్కీ కోళ్ళు, బాతులు, నాటుకోళ్ళు, కోడి పుంజులు. ఇంకా మా నాన్న ఇప్పుతున్నాడు. అన్నిటికీ టైం అయింది, పిల్లలకి స్కూల్ టైం అయినట్టు వీటన్నిటికీ కూడా టైం అయింది అనమాట. జాగడికి పోయి మంచిగా మా నాన్న ఎక్కడ గడ్డి ఉంటే అక్కడ ఆపుతాడు వీటిని. అవి తినుకుంటూ మళ్ళీ సాయంత్రమే ఇంటికి వచ్చేది. పోతాయి, తినిపిస్తాడు మేత గడ్డి. అయిగో ఒక ముద్ద అన్నం కట్టుకొని పోతాడు మా నాన్న టిఫిన్ లో. మా అమ్మ కూర చేస్తే ఆ కూర కొంచెం వేసుకొని సద్ది తీసుకొని ఆ సద్దితో పోతాడు అనమాట. ఇక్కడ చూడండి, కొంచెం అన్నం, కొన్ని వాటర్, బ్యాగ్ అనమాట. ఇది క్లాత్ కుట్టింది మా అమ్మ. దీన్ని ఇలా బ్యాగ్ లాగా తగిలించుకొని వెళ్తాడు. వెళ్ళి నాకు సాయంత్రం వరకు ఒక 2 లీటర్ల నీళ్ళతోనే సరిపుచ్చుకుంటాడు. ఇంకా వర్షం పడితే ఒక రోజు తెలియకుండా మొత్తం తడిచిపోయి వస్తాడు ఇంటికి. బాగా ముద్దయ్యి వస్తాడు. మా అమ్మ అంటది, గొడుగు తీసుకొని పోవద్దా నువ్వు వెళ్ళేటప్పుడు, ఎప్పుడు వర్షం పడేది తెలియదు కదా అని. కోడి పిల్ల, కోడి పుంజు. నడవే, నువ్వెందుకు ఇప్పుడే కూరగాయలు తింటుంది, పోయేదే మ్యాథ్ తినడానికి. వచ్చాది ఇందులో. స్కూల్లో పిల్లలు కొట్టద్దు అంటారు కానీ మన ఇంటి దగ్గర గేదెలు కొట్టు పాపం ఏమను, కానీ కొట్టరు. మా నాన్న కొట్టనేడు. మా మమ్మీ వాళ్ళు కొట్టంకి వస్తే అన్ని రకాలు కనపడతాయి ఇక్కడ. కొంతమంది నాటుకోళ్ళు అంటే నల్ల కోళ్ళు కొంతమంది పెంచుతారు, చేంకోళ్ళు కొంతమంది పెంచుతారు, బాతులు కొంతమంది పెంచుతారు. కానీ ఈ కొట్టల్లో మాత్రం అన్ని రకాల కోళ్ళు చూడండి, మీరు చూడండి తెలుస్తుంది. టర్కీ కోడి, చీమ కోడి, కోడి పుంజులు, నాటుకోడి, కోడి పిల్లలు. గుడ్లు పెడితే అందరు ఆమ్లెట్ వేసుకుంటారు కదా, మా నాన్న గుడ్లన్నీ కలెక్ట్ చేసి మొత్తం కూడా ఒక ట్రేలో పెట్టి దాన్ని పొదగేస్తాడు. కోడిని పెట్టి అందులోంచి కోడి పిల్లలు వస్తాయి. కోళ్ళ ఫామ్ మామూలుగా ఎక్కడంటే అక్కడ అవి ఉంటాయి అనమాట. ఒక్కడే ఉండాల్సిన అవసరం లేదు, కోళ్ళు ఎక్కడన్నా ఉండొచ్చు. కొన్ని ఏమో అక్కడ కప్పేస్తాడు నాన్న. చిన్న పిల్లలు ఉంటే అవన్నీ తీసుకెళ్ళి అక్కడ ఆ ట్రే కింద కప్పేస్తాడు. ఇక్కడ అనుకో ఎక్కడంటే అక్కడ ఎక్కుతాయి. కట్టెలు, పొయ్యిలోకి కట్టెలు. ఏదో పొలం దగ్గర చింత చెట్టు ఉంది. ఎండాకాలం పోయినప్పుడు కొన్ని పుల్లలు ఇరుచుకొని వచ్చారనమాట. చూడండి, గేటు కూడా తయారు చేశారు ఇక్కడ. అదే చెప్తున్నాడు మా నాన్నమ్మ, కొంచెం మీరు వెళ్ళేటప్పుడు గేట్ వేయడం మర్చిపోమాకండి. మర్చిపోయామనుకో కుక్కలకి అన్నిటికీ కూడా ఆహారం అయిపోతాయి. ఇది గేటు, ఇలా పెట్టుకోవాలి దీన్ని. మళ్ళీ మనం వచ్చినప్పుడు మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఒక గొల్లెం పెట్టాలనేది ఏముండదు. ఇట్లా పెట్టుకున్నామా, ఇక్కడ రిబ్బన్ ఉంది కదా, ఈ రిబ్బన్ ఎన్నో రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా కట్టుకోవడమే. దీన్ని ఇలా కట్టేసుకుంటే కథ ఇది ఆగిపోతుంది. ఇప్పుడు కట్టనులేండి నేను, ఎందుకంటే మళ్ళీ నాకు తీయడం ఇబ్బంది. ఫ్లోరింగ్ లాగారు మా మమ్మీ మా నాన్న ఇద్దరు కలిసి. మొన్ననే ఫ్లోరింగ్ లాగారు. వర్షం పడితే మొత్తం కూడా ఇబ్బంది అవుతుంది అని ఫ్లోరింగ్ లాగారు. ఇవి దూడలు. గేదె మొన్ననే ఈనింది. మా బాబు అంటాడు, మమ్మీ నాకు తమ్ముడు పుట్టాడు. ఇదేమో తమ్ముడు అంట, ఇది అబ్బాయి అని అందుకే తమ్ముడు అంటాడు. ఒకటేమో అన్నయ్య, ఒకటేమో అక్క అంట. ఇంకా వీడికి వస్తే ఈ గూండ్లో తౌడు ఉంటది కుర్తి పెట్టడానికి. డాడీ ఇందులో తౌడు పెట్టాడు అనమాట. ఈ తౌడు గేదెలకి కుర్తి పెట్టేటప్పుడు కొంచెం తీసి వేస్తాడు. అయిపోవచ్చింది. మళ్ళీ దీన్ని ఈ డ్రమ్ముని దింపుతారు. ఇంకేడ కోడిని పొదగేస్తాడు. అక్కడ గుడ్లన్నీ తీసుకొని వచ్చి అక్కడ అట్లా పెట్టి వాటిని పొదగేస్తాడు డాడీ. అందులో ఖచ్చితంగా పిల్లలు ఇప్పుడు ఉన్న కోళ్ళన్నీ కూడా దాదాపు అన్ని పిల్లలు పెట్టినవి కానీ కొనుక్కొచ్చినాయి. అంతకుముందు ఒక 2 కొని వాటి గుడ్లు పెట్టి ఆ గుడ్లన్నిటి పొదగేస్తే అవి పిల్లలు పెట్టి పిల్లలు పెద్దగా అవుతున్నాయి. ఇంకా చూడండి, ఈ పిల్లలన్నీ కూడా అయ్యాయి అండి. కెమికల్స్ లేని ఫుడ్ అంటే ఇదే. మేము ఎప్పుడన్నా ఒక 2-3 టైమ్స్ వచ్చామంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేసిపోతాం. బాతులు రెస్ట్ తీసుకుంటున్నాయి అక్కడ. మనల్ని చూసాయంటే మాత్రం కూరగాయలు పెడుతున్నాం అనుకోని ఉరికొస్తాయి. ఇంక కాసేపు అయితే మా మమ్మీ వచ్చా కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. అసలు అవి ఎలా కూరగాయలు తింటాయో తెలుస్తుంది.
పాప రెస్ట్ తీసుకున్నా పాప మంచి ఆకలి మీద ఉన్నాయి. నేను అలవాట్లేదు కాబట్టి అవి దగ్గరికి రావట్లేదు, కానీ మా మమ్మీ డోర్ తీసుకొని వస్తే కంపల్సరీ ఎగబడాల్సింది. ఏం పెట్టిద్దా మా ఓనర్ వచ్చింది ఫుడ్ కోసం మాత్రం మస్తు చూస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక దోసకాయ తీసుకొచ్చి వేస్తాగండి. అవి దోసకాయ కూరగాయలు వేయాలి సరే, ఫస్ట్ మా మమ్మీ వాళ్ళు తెచ్చినప్పుడు ఆ కూరగాయలు గేదెలకు వేసేది, కానీ వీటిని తీసుకొచ్చాక అప్పుడు తెలిసిందండి కథ. అప్పటి నుంచి ఇంకా అసలు ఆగవు. ఇక్కడ కత్తిపేట ఏం లేదు. మా మమ్మీకి అయితే కత్తిపేట అవసరమే లేదు. ఒక్కోసారి నేను చూసా ఇలా పగల కొట్టిద్ది, వీళ్ళకి కొబ్బరికాయ పగల కొట్టే పగల కొట్టగానే మెత్తబడి ఉంటాయి కొబ్బరి దోసకాయలు పగులుతాయి. చూడండి, అంటే అమ్మ వాళ్ళు చేసి పెద్దవాళ్ళు చేసి ఉంటారు కాబట్టి చేసి ఉంటారుగా, వాళ్ళకి తెలుసు ఏది ఎట్లా చేయొచ్చు. కూరగాయలకు కొయ్యాలంటే కత్తిపేట కావాలనేది కూడా లేదు. మా మమ్మీ వస్తే వేస్తుందిలేండి వీటికి. అసలు ఇక చూడండి, కూర్చోని గినక మనం కత్తిపీటతో కోసామనుకో అవి మనం కొయ్యనవసరం కూడా లేదు. ఆ ఏళ్ళని పొడుస్తూనే ఉంటాయి, అట్లనే పొడుతూనే ఉంటాయి. మరి అమ్మ అయితే చిన్న చిన్న ముక్కలు కోస్తుంది. నేను ఎప్పుడూ వీటికి మేత పెట్టలేదు కాబట్టి ఏ సైజులో కొయ్యాలో తెలియలే. కొయ్యడం కూడా కాదు, తుంచేయడమే. మక్క వరకు మార్కెట్ ఉంది, అక్కడ మిగిలిన కూరగాయలన్నీ షిఫ్ట్ చేస్తారు వాళ్ళు షిఫ్ట్ చేయడం. ఈ టర్కీ కోళ్ళు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మా పాప చిన్నప్పుడు అంతకు ముందు కూడా ఒకసారి తెచ్చారు అన్నయ్య వాళ్ళు టర్కీ. ఇది కొంచెం హైట్ అవుతుంది, ఇంత హైట్ అవుతుంది అన్నమాట టర్కీ కోడి. మా పాప చిన్నప్పుడు 8 years కానీ ఒక 2-3 years అప్పుడు ఏం చేసిందంటే మంచిగా హార్స్ మీద కూర్చుంది టర్కీ కోడి మీద. ఆ ఫోటోలు కూడా ఉన్నాయి, పెడతాను మీకు చూడండి ఒకసారి. ఇది ఎండ వస్తేనే ఎండిపోద్ది, ఎండ రావాలి, లేకపోతే ఎట్టుంటే ఇబ్బంది కదా. డ్రమ్ము, చీపుర్లు, చూసారా ఎన్ని రకాలు ఉన్నాయో. దీన్ని చేంకోడి అంటారు. ఇక ఈ డాట్స్ ఉంది కదా వెళ్తుంది, అది చేంకోడి. అది ఇగో ఇదేమో టర్కీ కోడి. ఈ కోడి చాలా పెద్దగా అవుతుంది. ఇది టర్కీ కోడి. తన్నేసి వెళ్ళిపోయింది. నాటుకోడి ఒక బాతును పట్టుకుందామంటే అవి ఎట్లా ఉరుకుతాయి తెలుసా. అయ్యో మేత అక్కడే ఉంది, మేత వేసిన. ఓకే, బాత చూడండి ఇక సేమ్ హంసే, అది ఇది ఇంకా హైట్ అయిద్దంట. బాగుంది కదా చూడండి ఎలా అరుస్తుంది. దాని పళ్ళు, దాని మూతి, దాని కళ్ళు, ఆ హోల్స్ చూడండి. పరిగెత్తింది చూడండి మనం దింపగానే. అయ్యో దాని ఈకంతా ఊడిపోయింది. గడ్డి 1 yearకి సరిపడా. పొలంలో కోత అయిపోగానే గడ్డి కట్టలు కట్టేసి ఇంటికి తీసుకొచ్చాక వామేస్తారు అనమాట. వామేసి వర్షాకాలం మొత్తం ఇలా కప్పుకుంటారు. ఎందుకంటే వర్షం నీళ్ళు పడ్డాయి అనుకో గడ్డి అంతా కూడా నలిపైపోయి ఖరాబ్ అయిపోద్ది, గేదెలు తినమవి. అందుకే పరద కడతారు. ఇవి వేస్తే ఇంటికి రాగానే నాన్న మళ్ళీ గడ్డి వేస్తాడు. వాటికి నైట్ గడ్డి ఒక 2-3 మోపుల దాకా తీసుకొచ్చి అన్నిటికీ వేసి ఇంక అప్పుడు వచ్చి పడుకుంటారు. మాకు తీసిన వేస్ట్ అంతా పెండంతా పేడ అన్ని కూడా తీసుకొచ్చి కుప్పేస్తారు, ఎరువేస్తారు. మళ్ళీ ఎండాకాలం కాగానే ఈ ఎరువంతా కూడా మళ్ళీ పొలం ఉంది కాబట్టి నాన్న వాళ్ళకి ఆ పొలంలో మళ్ళీ ఎరువు తోలిస్తారు. ఎరువు తోలిచ్చి మళ్ళీ దాన్ని దున్నిచ్చి అదే మళ్ళీ గడ్డి కొనుక్కునేది కూడా ఏముండదు. కానీ పల్లెటూరు వాతావరణం అంటే చాలా 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 బాగుంటుంది. మన ఇంట్లో సిటీలలో ఏసీలు కూలర్లు వేసుకొని ఉంటాం కదా, కానీ ఇక్కడికి వస్తే మనకి ఫ్రెష్ ఎయిర్, ప్రకృతిని ఆస్వాదించవచ్చు అనమాట. అందుకే మేము ఎప్పుడైనా హాలిడే ఉంటే కొంచెం ఇలా వచ్చే మనకి మా పిల్లలు లేరు, మా పిల్లలు షాప్ దగ్గరికి వెళ్ళారు, వాళ్ళు వస్తే కానీ ఇంకా ఇదంతా కూడా తిరుగుతాడు. మా షైన్ అయితే అన్నిటికీ మేత వేస్తాడు, కర్ర పట్టుకొని తిరుగుతాడు. టర్కీ కొన్ని పట్టుకున్నా కదా, టర్కీ కోడి తన్నేసి దానికున్న బురదంతా రాసి పంపించింది.